బావా ఏం ఫిజిక్ బావా, నువ్వు గాని సినిమాలో ట్రై చేసి ఉండాల్సింది. స్టార్ హీరో అయి ఉండేవాడివి తెలుసా? ఏంటి పొద్దున్నే భజన మొదలు పెట్టావు? ఏం కావాలి? ఏదో ఆశించి పొగిడేవాళ్ళు అవకాశవాదులు, మనసులో ఉన్నది చెప్పేవాళ్ళు మనవాళ్ళు. అది గుర్తుంచట్లేదు నువ్వు. జెన్యున్గా పొగిడితే ఓకే, సరే ఫ్రెష్ అయి వస్తాను. బావా బావా బావా, నీకు గ్లామర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విలేజ్ గ్రామర్ మీద లేదు. అదే ఇది విలేజ్ బావా, పల్లెటూరు. ఇక్కడ పండుగలు ఎలా చేస్తారో తెలుసా? పండుగలా చేస్తారు. ఐ మీన్ చాలా గ్రాండ్ గా చేస్తారు అని చెప్పడం నా ఉద్దేశం. విలేజ్ లో పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి బావా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. నువ్వు రా చెప్తాను. ఎక్కడికి? రా బావా. రే అభి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ట్రెడిషనల్ బాతింగ్. బా ఏంటిదంతా? కూర్చో. ఏంటి కుముదా ఇదంతా? ఇక్కడ పండుగలు ఇలాగే జరుపుకుంటారు. నువ్వు కూర్చో. ఏంటి భార్గవ్, మా అమ్మాయి చేత తలంటు పోయించుకుంటున్నావా? పోయించుకో. ఊరుకోండి మావయ్య, నాకు కుముద తలంటు పోయడం ఏంటి? ఇది సాంప్రదాయాల్లో భాగమే. పైగా కుముద ఏమీ పరాయి మనిషి కాదు, నీకు వరసైనదే. నువ్వు బాగుండాలని కోరుకునేది. ఇలా మరదలతో సరసాలాడాలన్నా రాసి పెట్టుండాలి. ఇంకా ఏం చూస్తున్నావు కుముదా, మొదలుపెట్టు. బావా కూర్చో. కూర్చో. అరే కూర్చో భార్గవ్. కుముదా, ఆ డ్రెస్ బావకి ఇవ్వలేదా? ఇచ్చింది. హే ఎలా ఉంది మన ఎంట్రీ? అంతా బానే ఉంది కానీ చిన్న బావా, ఉగాది పాటికి డాన్స్ వేసుంటే బాగుండేది. చూడ్రా, మీ అన్నయ్యని ఊళ్ళోకి వెళ్ళొద్దని చెప్పిందిరా. ఎక్కడ ఊళ్ళో అమ్మాయిలు వాడి వెంట పడతారో అని. నువ్వు కూడా బయటికెళ్లకుండా ఇంట్లోనే ఉండరా. నేను కూడా అన్నయ్యంత అందంగా ఉన్నానన్నమాట. అమ్మాయిలు నా వెంట కూడా పడతారన్నమాట. పడటమైతే ఖాయమేరా, కానీ అమ్మాయిలే అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. అమ్మాయిలని ఖచ్చితంగా చెప్పలేవా? అమ్మాయిలు కాకపోతే ఇంకెవరు పడతారు? కుక్కలా? మా